కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. రోసి, నీ బుగ్గలింత బాగా సుతారంగా మెత్తగా నున్నగా ఉన్నాయి. ఏం వాడతావు? రేజర్ వాడతాను. రేజరా? రేజర్ అంటే నువ్వు అనుకున్న రేజర్ కాదు. రేజర్ బ్రాండ్ సున్నిపిండి, రేజర్ బ్రాండ్ పసుపు పొడి వాడతాను. నా బుగ్గలు కూడా ఇలా రావాలంటే ఏం చెయ్యాలి? నువ్వు కూడా రేజరే వాడు. అదే రేజర్ బ్రాండ్ సున్నిపిండి, రేజర్ బ్రాండ్ పసుపు పొడి రాసుకో. నేను మగాడినయ్యుండి అవి రాసుకుంటే ఏం బాగుంటుంది రోసి? నువ్వు మగాడివి కాదు, ముసలోడివి. రోసి, నీకు వెంటనే కొన్ని నిజాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అర్థం చేసుకో. నిజాలా? ఏం నిజాలు? నమ్మలేని నిజాలు. క్రైమ్ స్టోరీయా? లవ్ స్టోరీ. నీకు కూడా లవ్ స్టోరీ వచ్చిందా? అలా అనకు రోసి. లవ్ ఎప్పుడైనా ఎవరి మీదనైనా పుట్టుకొస్తుంది. పుట్టుకు మనే వయసులో పుట్టుకు రావడం ఏంటి? అయ్యో రోసి, నేను కొన్ని విషయాలు చెప్పలేను. అమ్మో, ఇప్పుడేనా? పోయేంత వరకు చెప్పకూడదు. ఏంటి అలా కొనుక్కుంటున్నా? కొనగడం కాదు రోసి, నీతో ఒక విషయం చెప్పాలి, కాని చెప్పలేకపోతున్నాను. అయితే మాని. ఎవడడిగాడు? అలా అనకు రోసి. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. ఏంటి నీ బాధ? నేను మారువేషంలో ఉన్న మజ్ను లాంటి వాణ్ణి. అయితే లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. అలా అనకు రోసి. లైలాకి నా లవ్ చెప్పడానికి వెయిటింగు. వన్ సెకండ్. అమ్మ కాల్ చేస్తుంది, నేను తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఫంక్షన్కి రెడీ అయిపోయారా? నేను రెడీ అయిపోయాను, తను రావాలి. ఓ, మధు కోసం వెయిట్ చేస్తున్నావా? అవునమ్మా. సరే నాన్న, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేను అక్కడ ఉండాల్సింది, చాలా మిస్ అవుతున్నా. లైఫ్లో ఫస్ట్ టైం నీతో పాటు ఓ సెలబ్రేషన్లో నేను లేను. మీ అనార్కలి సంగతి తర్వాత. అవతల మా అనార్కలి మేడం వస్తుంది. దడదడమని హృదయం శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అర్థం. బడబడమని వెన్నెల వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. నువ్వు విసిరిన విజిల్ పిలుపొక గజల్ కవితగా మారే, చెవినది పడి కవినయ్యానే. తెలియదు కదా పిరమిడులను పడగొట్టే దారే, నీ ఊహల పిరమిడు నేనే. దడదడమని హృదయం శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అర్థం. బడబడమని వెన్నెల వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. ఓ పర్లేదు, ఇప్పుడు రోబోల రియాక్షన్స్ ఇచ్చేవాడు ఇప్పుడు ప్రేమగా రియాక్షన్స్ ఇస్తున్నాడు. అమ్మో, ఈ పిల్లేమో దేవతలాగా తయారై వస్తుంది, వీడేమో దేవతను ఆరాధించే భక్తుల్లా చూస్తున్నాడు. ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి. ఏం చేయాలి? నలుపని తెలిసి కనులకు రాసి, కాటుకనే ముత్తెగ పొగిడేస్తావే. క్షణమొక రంగే నీకై పొంగే, నా హృదయాన్నే మరి కసిరేస్తావే. ఇటు వెళ్ళిన నువ్వే
పక్క చూస్తూ ఉంటే జాలి చూపవే దడదడమని హృదయం శబ్దం నువ్వు ఇటుగా వస్తావని అర్థం బడబడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. హలో హలో నాన్న. ఈ డ్రెస్లో అద్భుతంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. హలో నాన్న. అమ్మా సారీ. అక్కడ ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు. నేను తర్వాత చేయనా? అదేం లేదమ్మా, మధు రెడీ అయి వచ్చింది. ఆ డ్రెస్లో చాలా అందంగా ఉంది. ఆ విషయమే మధుకు చెప్తున్నా. అత్తయ్య గారా, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అత్తయ్య, ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఇంతకాలం మీ అబ్బాయి నన్ను చూడకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవారు కదా. ఇప్పుడు మాత్రం మొహం తిప్పుకోకుండా కళ్ళు ఆర్పకుండా నన్నే చూస్తూ ఉండిపోయారు. నువ్వు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఓకే అత్తయ్య, ఫంక్షన్కి టైం అవుతుంది. మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను. ఓకేమ్మా. బయలుదేరదామా? అక్క, ఎక్కడ తగలడ్డావురా? ఏం చేస్తున్నావు? నువ్వు ఫోన్లో విన్న దుర్మార్గాలన్నీ ఇక్కడ కళ్ళారా చూస్తున్నాను. అక్కడ అంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఏం చేయాలో తెలియకే ఆలోచిస్తున్నానక్క. ఏం చెయ్యాలో తెలియకపోవడమేంట్రా చచ్చు సన్నాసి. అక్కడికి నిన్నెందుకు పంపించాను? వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని, ఈగోని, గొడవల్ని పెంచి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి పంపిస్తే అవన్నీ పక్కన పెట్టి నేను ఫోన్లో ఉండగానే నేనున్నాననే విషయం కూడా మర్చిపోయి వాడు ఆ పిల్లని చూడ్డం, పొగడ్డం, అదే విషయాన్ని ఆ పిల్లకు కూడా నాతో చెప్పి మురిసిపోవడం లాంటివన్నీ వినేంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చావు నన్ను. ఇంత జరుగుతుంటే నువ్వక్కడ తాగేసి తందనాలాడి పడిచొచ్చావురా నువ్వు. నేను చెప్పినట్టు చేయకుండా ఇంటికొచ్చావంటే తోడబుట్టిన వాడవని కూడా చూడకుండా నరికి పోగులు పెడతాను, గుర్తుపెట్టుకో. అక్కో, అంత పని మాత్రం చేయకు. నేనిక్కడేదో ఒకటి చేస్తాను. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఒకరి మొహం ఒకరు చూసుకోలేనంతగా, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంతగా ఏదో ఒకటి చేస్తాను. ఏ ఓల్డ్ మ్యాన్, ఎంతసేపు? ఇదిగో వచ్చేస్తున్నాను. అక్క, నేను మళ్ళీ చేస్తాను. హాయ్ ఇందు గారు.